డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట అంబేద్కర్ చౌరస్తాలో మహేశ్వరం పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు జరిగాయి. సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారం కాదు భరోసా, ఉరుకుల పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడం లేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. హెల్మెట్ వినియోగం తప్పనిసరి అంటున్న మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారుల వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. రిజిస్ట్రేషన్ సమయంలో హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మోటార్ యాక్ట్ చట్టం కింద జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని సీజ్ చేస్తాం. మహేశ్వరం మండలంలో ఇప్పటికే పలుమార్లు హెల్మెట్ ధరించిన వారికి అవగాహన కూడా కల్పిస్తున్నాం. హెల్మెట్ ధరించకుండా రోడ్లపై ప్రయాణం చేస్తే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చాలా మంది లేపట్లేదు. వెళ్ళే వాళ్ళకు నైట్ వాళ్ళకు నడపాలంటే ఖచ్చితంగా ఏమేమి ఉండాలి? మీకు లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఆర్సీ ఉండాలి, హెల్మెట్ ఉండాలి. ఉండాలా వద్దా? ఇప్పుడే చూపెడతా మీకు. పెట్రోల్ మొబైల్ అవలగాడు ఎడిపోతున్నాడు. ఏమైతే ట్యాబ్ ఏది యాక్సిడెంట్ అయినా ఆ పిల్లగాడి ఫోటో హెడ్ ఇంజరీ అయిన మనిషి ఏమవుతాడు? కోమలోకి పోతాడు. తెలుసు చాలా మంది. కోమలోకి పోయిన తర్వాత లక్షలు కోట్ల హాస్పిటల్లో పెట్టాలి. బతుకుతారా అంటే లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టాలి. బతుకులో తెలియదు, కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే. అవునా కదా? మేము ఒక 10 మందిని, ఇప్పుడు ఒక 15 మంది పోలీసు వచ్చి మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం మాకుందా? చూడండి, మన పెట్రోల్ పంపులు మహేశ్వరం పెట్రోల్ పంపు ఉంది కదా, శివగంగా టెంపుల్ కాడ ఆడు ఆకారపల్లి కాడ గోడకు గుద్దుకున్నాడు. ఎక్కడ దెబ్బ తగలే, వాళ్ళకి ఎక్కడ దెబ్బ తగలే, ఓన్లీ నెత్తికదేవి వెంబడే చనిపోయాడు. చూడండి, చాలా మంది మంచి ఏం చేస్తాం? రాత్రి ఇంత మంది అయితే బరువు నడిపాడు, గోడ కొట్టేది. హెల్మెట్ పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, ఆర్సీ తీసుకోవాలి, లైసెన్స్ ఉండాలి. నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉండాలి. మీ ప్రాణం మీ చేతిలో ఉంది. మరి మీ ప్రాణం మీకు ఎంత విలువైందో మీరు తెలుసుకోండి. మీకు, మీ ఫ్యామిలీకి మీ చాలా విలువైనది ప్రాణం అనేది. మీరు బ్రతికుంటేనే, మీరు చక్కగుంటేనే మీ ఫ్యామిలీకి ఏమన్నా చేయగలుగుతారు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోతే, మీరు హెల్మెట్ పెట్టు హెడ్ ఇంజరీ అయితే దానికి హాస్పిటల్ ఖర్చులు కూడా ఖర్చే పరిస్థితి లేదు. ఇది చూడండి, నిన్న మన అమీర్పేట గేట్ కాడ, మహేశ్వరం గేట్ కాడ జరిగింది. హెల్మెట్ లేకపోవడం వల్ల ఆ ప్రాణం పోయింది, ఆ వ్యక్తి యొక్క ప్రాణం పోయింది. హెల్మెట్ ధరిస్తే ప్రాణంకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. చిన్న హెల్మెట్ అండి, 800 రూపాయలు 1000 రూపాయలు అయితే హెల్మెట్ వస్తుంది. నెత్తిమే పెట్టుకోవడానికి మనకి ఎందుకు కష్టం అండి? 300 వస్తుంది సార్. అట్లా సరే, నేను ఎక్కువ చెప్తున్నాను అనుకుంటే తక్కువలో ఉండొచ్చు, కానీ ఒక హెల్మెట్ ఒక 500 లోపు ఒక హెల్మెట్ వస్తుంది. ఆ హెల్మెట్ కొని నెత్తిమే పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే మీకు సేపు, మీ ఫ్యామిలీకి సేపు, అందరికీ సేపు. దయచేసి మీరు అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి. పెడతారండి? కంపల్సరీ పెడతారా? పెట్టాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.